హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మన వీడియోలో శేఖర్ కమ్ల డైరెక్షన్ లో నాగార్జున గారు అలాగే ధనుష్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన కుబేర మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. నిజానికి రీసెంట్ టైమ్స్ వచ్చిన మూవీస్ లో ఇదే కొంచెం బజ్ ఉన్న అలాగే కొంచెం పెద్ద మూవీ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ కుబేర మూవీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది అన్న విషయాలు నేను తెలుసుకునే ముందు స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, ఇండియా మొత్తానికి 15 ఏళ్ల పాటు సరిపడా ఆయిల్ రిసోర్సెస్ అయితే దొరుకుతాయి. దాన్ని ఎలాగైనా తన సొంతం చేసుకుందామని ఒక కార్పొరేట్ మాన్స్టర్ అయితే కొనేస్తాడు. దానికోసం జరిగే గేమ్ లో సిబిఐ ఆఫీసర్ అలాగే ఒక బిచ్చగాడు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ వల్ల తర్వాత ఏం జరిగింది, ఎలాంటి మలుపులు తిరిగే అన్న విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ మూవీ అయితే చూడాలి. ఈ మూవీ స్టార్టింగ్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ స్టోరీ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ కొంచెం ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తున్నా సరే మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. మూవీ ఫస్ట్ హాఫ్ లో అంతా శేఖర్ కమ్ల గారి రైటింగ్ లో మార్క్ అయితే కనబడ్డది. మెయిన్లీ నాగార్జున గారు యాక్ట్ చేసిన దీపక్ క్యారెక్టర్ యొక్క ఆర్క్ అయితే బాగా రాసుకున్నారని చెప్పాలి. హై వోల్టేజ్ బీజిఎం అండ్ ఎలివేషన్ సీన్స్ లేకుండా మనల్ని ఇంతలా ఎంగేజ్ చేశారంటే అది కేవలం శేఖర్ కమ్ల గారి మ్యాజిక్. కానీ ఫస్ట్ హాఫ్ ఇంతలా హ్యాండిల్ చేసి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం తడబడ్డారని చెప్పాలి. అక్కడ మెయిన్లీ లెంతీ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ అలాగే క్లైమాక్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయినని చెప్పాలి. ఆ పోర్షన్స్ ని ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉంటే మాత్రం ఈ మూవీ ఇంకోలా ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ కుబేర మూవీకి దరిదాపుల్లో కూడా ఏ మూవీ లేదని చెప్పాలి. ఈ మూవీలో డిఎస్పీ అయితే కొంచెం మ్యాజిక్ చేసాడని చెప్పాలి. సాంగ్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎంత కావాలో అంత ఇచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని చెప్పాలి. వాళ్ళు మూవీకి పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద అయితే కనబడుతుంది. సో ఫైనలీ క్లైమాక్స్ అంత సాటిస్ఫైయింగ్ గా లేపడం, మూవీ కొంచెం లెందింగ్ గా ఉండడం, అలాంటి కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే శేఖర్ కమ్ల గారి రైటింగ్ అండ్ టేకింగ్ మళ్ళీ మన యాక్టర్స్ యొక్క బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ తో ఈ మూవీని కంపల్సరీగా థియేటర్ లో అయితే ట్రై చేయొచ్చు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కానీ మీ నచ్చితే అయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్.